అందరూ ఉన్నారండి. మరి గడిచిన బుధవారము కోనసీమ క్రీస్తు సంఘ సేవకుల సదస్సు గొప్ప ఆశీర్వాదకరముగా, దేవునికి మహిమకరముగా, గొప్ప ఆనందకరముగా సంఘం మాటించిందండి. సంఘం వస్తాం, వాక్యం నేర్చుకుంటాం, సేవకులతో పాటు మేము కూడా సేవకులు బలపరుస్తాం అన్నారు. వచ్చారు. ఎంత ఆనందమో చెప్పలేమండి. ఉదయం 9-10 గంటల నుండి 4 గంటల వరకు ఎంత ఆనందంగా దేవుని సన్నిధిలో గడిపారో, మరి వారి ఆసక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, సహకారాన్ని బట్టి మరి ఆ సహోదరులందరికీ కూడా పేరు పేరు వందనాలు తెలియజేస్తాం. తర్వాత మరి యొక్క సేవకు సహకరించినటువంటి బిడ్డలు ఏ నాగమణి గారు, ఆర్ సలోమి, ఎన్ శ్రీబాబు, కుమారి సురేష్ కుమారి, పి లక్ష్మి గారు, అనంత లక్ష్మి గారు, వాణి, ఇప్పుడవరకోట సంఘము చెల్లమ్ములు గారు, బి యేసుదాస్ గారు, హరిబాబు, ఆర్ హరిబాబు తను ప్రతి నెల వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు దేవునికి సేవ కానుకలు సమర్పించుకుంటాం. వరలక్ష్మి గారు, త్రిమూర్తులు గారి పేట మన ఆదివారమే వారికి ప్రకటించడానికి వారికి అందరి సంఘం అందరూ కూడా వందలు చెప్పని కూడా మనం వందలు చెప్పినాం. ఆమె సహోదరి కానుక ప్రతికాను సమర్పణతో దేవుని సంతోషాలు. అలాగే ఇంకా అనేక ఆ రోజున బుధవారము కొన్ని కానుకలతో మరి చాలా మంది ఆ కానుకలు వచ్చారు. వారందరికీ కూడా ఆర్ సుజాత, అదేవిధంగా ఎస్ రాజ్మోహన్, ఉమా ఇప్పుడు కానుకలు ఇచ్చారండి సేవకుల వరకు. ఆర్ రాజేష్ గురుకులకి ఈ యొక్క సేవ గురుకులకి సహకరిస్తున్న రాజేష్, విజయ్ కుమార్ దంపతులు, అజయ్ కుమార్ దంపతులు వారు మన ప్రేమను ఏర్పాటు చేయడం కాకుండా మరలా వారు వాక్యం కూడా అందించారు, మన ఎంతో బలపరిచారు. ఆ సుధీర్ వారు ప్రతి బైబిల్ స్కూల్ ట్రైనింగ్ అవుతున్నాడు. అందులో నెలకి స్టైఫండ్ 600 ఇస్తారండి. 600 కూడా బైబిల్ క్లాస్కి ప్రతి నెల తను సమర్పించుకున్నాడు. ఈ విధంగా సహోదరులు ఆర్థికంగా సహకరించడం కాకుండా మళ్ళా దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించారు. మరొకసారి అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మరి ఇంకా వందలాది మంది సేవకులు వస్తారండి. వారందరూ బాధపరుచుకుందాం, సంఘాలు బాధపరుద్దాం. మనకి మన మీద ఉన్న బాధ్యత, మన విశ్వాసం కాపాడుకుందాం. సంఘాలు సేవకులు బలపడతాం. ఎందుకంటే మనం అమలాపురం టౌన్లో మరి ఈ కాన్సెప్ట్ సెంటర్లో ఉన్నాం. మన ద్వారా ఘనమైన సేవ జరగాలి, ఘనమైన సేవ జరగాలి. కనుక దేవుడికి ఏమిచ్చినా రుణం తీసుకోగలమంటే చెప్పాలి. దేవునికి మనం ఏమిచ్చినా రుణం తీసుకోగలమా? ఎవరు చెప్పండి. ఎందుకని చెప్పండి. ఎందుకు? మనకి మనం పోషించి సంరక్షించడం కాదండి, ప్రాణం ధారపోసిన దేవుడైనా ఎప్పుడు ఎవరంటే ప్రాణం ధారపోసిన దేవుడు ఏమిచ్చి మనం రుణం తీసుకోగలం. అందుకని మనకున్న బాధ్యత బట్టి సేవకులతో సహకరించి ఈ విధంగా సేవ చేయడం ఏమండి ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే మనకు ఆయన త్యాగంలో, ప్రభు త్యాగంలో మనకు దొరికిన భాగ్యం తెలుసండి. మొట్టమొదటి రక్షణ భాగ్యము. ఆ రక్షణలో సృష్టికర్త దేవుడిని ఆరాధించుకునే భాగ్యము, ఆ ఆరాధనలో ప్రార్థన చేసుకునే భాగ్యము. ఏ భాగ్యం అంటే ప్రార్థన హక్కు అండి, హక్కు, ఆరాధన హక్కు అండి. ఆ యొక్క త్యాగంలో, ఆ ప్రేమలో రక్షణ, పాపక్షమాపణ, ఆత్మరక్షణ,
ఇన్ని అనుగ్రహించాడండి ఆయన. అవి మనం చేతబట్టుకుని ప్రయాణం చేస్తూ మన గమ్యం చేరాలండి. గమ్యం ఏంటంటే ఇక్కడ కన్ను మూసిన వెంటనే ఈ లోకం శాశ్వతం అంటే కనుక ఇక్కడ కన్ను మూసిన వెంటనే ఎక్కడ కన్ను తెరాలంటే పరదేశంలో భక్తులుండే స్థానంలో కన్ను తెరాలండి. అది ఆయన ఏర్పాటు చేస్తా. ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన స్థలం పరదేశం. ప్రభు రెండోసారి వచ్చిన తర్వాత పరలోకము. ఇన్ని ఏర్పాటు చేసిన దేవునికి మనతో మన సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ లోకం విడిచిన వెంటనే కన్ను మూర్చిన వెంటనే అగ్ని జ్వాలలో కన్ను తీసే ప్రమాదం ఉంది. యేసు ప్రభు వచ్చిన తర్వాత నిత్య నరకాన్ని పంపించే ప్రమాదం ఉంది. అందుకనే దైవాన్ని వెతకాలి, ఆయన రాజ్యము నీతిని వెతకాలి, అందులో ప్రయాణము చేయాలి. ఇటు శరీరానికి కుటుంబానికి ఆత్మకు కూడా గ్యారంటీ, వాగ్దానము, వరము. ఏంటంటే వరం ఇచ్చాడండి ఆయన. రక్షణ వరం అండి. వరం పొందేవాడు మనం కనుక అన్యులకు లేదండి భాగ్యము. యేసుక్రీస్తు మతం అంటూ మతశాఖ వారికి లేదండి భాగ్యము. ఆయన నామములో క్రీస్తు సంఘముగా ప్రపంచంలో ఎక్కడైనా క్రీస్తు సంఘస్థులైన వ్యక్తి సహోదరుడికి దొరికిన భాగ్యం అండి. మరి ఏం చేయాలి? కాపాడుకోవాలో వదిలేదా? మనం ఏం చేస్తున్నాం? మన ప్రయత్నం మనం చేస్తున్నాం, చేయట్లేదా? చెయ్యగలదా? అవసరమా కాదా? ఏ గొప్ప అవసరమా కదా? ఎందుకంటే అంతకంటే భాగ్యం లోకంలో లేదు. కనుక ఇవాళ ధ్యానించే వాక్యం మళ్ళా మేము బుధవారం ధ్యానించిన వాక్యంలో అందరూ వెళ్ళాక ఒకసారి ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి ధ్యానిద్దాం. కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువు ఎలా ఉన్నాడంటే అస్థిరులు కావాలంటే అస్థిరులు కాదండి, మనం స్థిరులు అంటే స్థిర బుద్ధి, స్థిర మనస్సు. ఏమండి వెళ్ళిన తర్వాత ఆ దంపతులు ఆ భార్యకి స్థిర బుద్ధి లేకపోతే భర్తతో కాపురం చేద్దా? చెప్పాలి. భర్త అతను స్థిర బుద్ధి లేకపోతే ఆ భార్యతో కాపురం చేస్తాడా? అది వివాహంలో వాగ్దానం అండి, జీవితకాలం అనే వాగ్దానం. అలాగే భారతదేశంలో మనకు జీవితకాలము స్థిరంగా మీలో ఉండి మీ పక్షాల నుండి మరి మీ యొక్క ఆజ్ఞ పాటిస్తూ జీవిస్తారని ఆ భారతదేశంలో మన వాగ్దానం నుంచి లెక్కండి. జీవితకాలము ఎంతకాలం అంటే స్థిరంగా అనే మాట వాడుతున్నాడండి పౌలు గారు. స్థిరులై అంటే ఎందుకు చెప్పడం అలాగా అని అంటే అస్థిరమైన బుద్ధి కూడా ఉంటుంది, అస్థిరత్వం ఉంటుంది. కొంతసేపు భక్తిగా ఉంటాం, కొంతసేపు విరక్తిగా ఉంటాం. భక్తి విరక్తి రానివద్దు, భార్య భర్తల మధ్య కూడా ఆ ప్రేమ ఉండదు, మరి విరక్తి ఉండదు. ఆ విరక్తి వచ్చినప్పుడు ఎందుకు చేసుకున్నావు దీన్నే, ఎందుకు ఈయన్ని అంటే భర్త ఏమంటుందంటే బాబు వచ్చినప్పుడు ఈయన ఎందుకు చేసుకున్నా అంటాడు. పెళ్లి అంటే ఇద్దరు కలిసి భక్తుల జీవితం దేవుడు ఏర్పాటు చేసింది. వాడు విరక్తి రాకూడదు, ఎప్పుడు కూడా ఆసక్తి, ఆప్యాయత, ప్రేమతో సాగాలి. అదే దేవుళ్ళు కూడా ప్రేమ, ఆసక్తి, ఆప్యాయతతో దేవుని సేవ చేసుకోవాలి. విరక్తి రాకూడదు, భక్తి ఉండాలి, స్థిరంగా ఉండాలి అని నొక్కి చెప్తాడండి. ఈయన తర్వాత 7వ వచనం, ప్రభువునందు ఏక మనసు గలవారేండు యూదియను సుటికేను ప్రతిమాలుస్తున్నాడు. మరి ఇక్కడ ఏక మనసు అంటండి. ప్రభువునందు ఏక మనసు అంట, ద్విమనస్కులు ఉండకూడదంట, ద్విమనస్కులుగా ఉండకూడదంట. ద్విమనస్కులు ఏక మనస
మరి రెండు మనసులో ఒక మనసా? కాసేపు అవునని కాసేపు కాదంటావా దేవుడిని? ఎవడన్నా అవును నిజంగా దేవుడే, నిజంగా దేవుడే, నాకు ప్రాణం పెట్టాడే అని కాసేపు ఆనందంగా చెప్పి మరి కొన్ని రోజుల తర్వాత ఏం చేశాడు అడగా? ఏక మనసుకులా ద్వమనస్కులా? ఏకపత్రిక చూద్దాం సార్, ద్వమనస్సు గురించి మాట్లాడతారు. ఏకపత్రిక రెండు మనసులు ఉంటాయి, ఏక మనసు లేకపోతే, ఏకత్వం ఏకాగ్రత లేకపోతే. ఏకపత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మీలో ఎవరికైనాను జ్ఞానం కలుగుతాడు, అతను దేవుడిని అడగలేదు, అప్పుడు అది అతనికి అనుకరింపబడదు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. కానీ జ్ఞానం అడగాలని దేవుడిని సరిగా ఏక మనసు కలిగి స్థిరబుద్ధి కలిగి దేవా మీ యొక్క సన్నిధిలో జీవించాలనే జీవితకాలము మాకు పరలోకం సిద్ధపరిచారు, క్షేమకర జీవితం సిద్ధపరిచారు, దీర్ఘాయుష్కి సిద్ధపరిచారు, ఆరోగ్య భాగ్యం ఇచ్చే దేవుడు, మా అవసరాలు ఇచ్చే దేవుడు అని చెప్పి దీని అందరికీ మీరు సాగాలంటే జ్ఞానం కావాలి. నాకు ఏం కావాలంటే దైవ జ్ఞానం కావాలా? అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు సందేహం అనుమానవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలేడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై, ఏమనసంటే రెండు మనసులు, ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువునందు తనకు ఏమైనా దొరుకునని తలంచరాదు. అస్థిరుడిగా ఉన్నట్టయితే మన విశ్వాసము రెండు మనసులు ఏక మనసు లేకుండా ఆయన మీద ధార్మిక జీవించుకొని ఉన్నట్టయితే ద్విమనస్సు కలిగి ఉంటే, రెండు మనసులు కలిగి ఉంటే అవునని కాసేపు కాదని కాసేపు అని మనం ప్రయాణం చేస్తే ఆ ప్రభు వాళ్ళు మనకేమీ దొరకదు అని చెప్పేశాడు. ప్రభు వాళ్ళు మనకేమీ దొరకదు చెప్పేశాడు. మరి ఏం చేస్తాప్పుడు? ఏక మనసు స్థిర బుద్ధి. ఎవడ మనకి ఏక మనసు స్థిర బుద్ధి ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రభు వలన నీవు దీవించబడతావు, ప్రార్థన హక్కు ఉంటుంది. ఏమండి నీ ప్రతి ప్రార్థన సమాధానము ఉండదు. దేవుడిని ఎందుకు ప్రార్థన చేస్తామండి? ప్రార్థన చేస్తే ఏమే వద్దని చెప్తాము. వాళ్ళని మన అవసరం ఏంటో, మన కోరిక ఏంటో, మన బాధలు చెప్పుకున్నప్పుడు తేడాలనే కదా. అందుకని ఇక్కడ స్థిర బుద్ధి ఏక మనసు కలిగినప్పుడు నీవు ప్రార్థన హక్కు ఎప్పుడు నీతో ఉంటుంది. ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తాడు దేవుడు. అలా పొందిన వారిని కోరుకున్నాం. మరి ఏం చేద్దాప్పుడు? ఏక మనసు కలుగుదామా, స్థిర బుద్ధి కలుగుదామా, లేక రెండు మనసులు కలుగుదామా, అస్థిరులు ఉందామా? రైట్, వెరీ గుడ్. మూడో వచ్చినాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు ప్రేమితతోనూ ఆ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొలుస్తున్నాను. ఇక్కడ ఈ యువతీయులు చుట్టుకేను ఇద్దరు స్త్రీలు సంఘంలో సేవకులతో కలిసి 10 సేవ చేసిన స్త్రీల గురించి మాట్లాడతారు. ఇద్దరు స్త్రీలు ఈ సేవకు సహకారం ఉండి సేవలు అందించారంట. వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో రాశారంట. ఇప్పుడు మన బుధవారం క్లాసులో ఎంత ఆనందం, సహోదరులు ఉండడం వల్ల సేవకులు కూడా మంచి ఒక అండగా ఉన్నట్టుగా, ఒక ధైర్యంగా, అండ్ సంఘం కూడా అంత గొప్ప సేవ చేస్తుందా, మరి సేవలు మేలు చేయాలి, మేము వాక్యం నేర్చుకోవాలి, వాక్యంలో మనం బలపడాలని చెప్పి మరి ఎంత ఆనందించారండి మన సహోదరులు చూసి. కదా బైబిల్లో ఉన్నారండి. ఆ ఇద్దరు స్త్రీల గురించి ఆయన మాట్లాడుతున్నారండి. సేవకులతో కలిసి పనిచేశారంటండి. సేవకులతో కలిసి పనిచేశారంట. ఏమండి
వారికి సహాయము చేయమన్నాడండి. ఏం చేయమన్నాడండి? సేవ చేస్తే ఏమన్నాడు? దేవునికి సహాయం వస్తుందండి. సేవ ఏమన్నాడు? సహాయం ఉందండి. అంతేకాక రెండో సంగతి ఏంటంటే ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎక్కడంటే అంటే నా బాప్తిస్మలోనే జీవ గ్రంథం పేరు రాయబడి ఉంది. అది కొట్టివేయబడుకొని ఉండాలంటే మనం సేవలో ముందుకు ఏక మనసు కలిగి స్థిరబుద్ధి కలిగి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ దేవగ్రంథం పేరు అలాగే నమోదు కొట్టివేయబడకుండా పేరు ఉంటారు పరలోకంలో. ఆ పరలోకంలో పేరున్నప్పుడు ఆరాధన హక్కు ఉంటుంది, ప్రార్థన హక్కు ఉంటుంది. ఎప్పుడు ఆయన పిలిచినా పరలోక హక్కు ఉంటుంది. ఎప్పుడు పిలిచినా పర్లేదు, ఎప్పుడు పిలిచినా పర్లేదు. ఇటు శరీరానికి వాగ్దానమే, ఆత్మకి వాగ్దానమే. ఎప్పుడు పిలుస్తారు? అక్కడ గ్యారెంటీ ఉందండి? లేదు కదా. మరి ఇప్పుడు ఆయన ఎలా ఉండాలి? ఏక మనసు స్థిరబుద్ధి కలిగి ఉంటే ఇటు కుటుంబానికి శరీరానికి ఆశీర్వాదమే. సహకరించండి అన్నాడు. వాళ్ళు అక్కడ మరి సహాయం అందించండి, వాళ్ళకి ఏమవసరం తెచ్చండి అన్నాడు. అదే సమయంలో వీరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి అన్నాడు. ఇటు భౌతికంగా ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగాను ఆశీర్వదించబడాలి. ఈ రెండు వరాలు ఈ వాక్యంలో కనబడుతున్నాయి. అందులో స్త్రీలు వల్ల ఎవరంటే ఆ స్త్రీలు, ఆ సేవ చేసిన స్త్రీలు వారు రెండు రకాల ఆశీర్వాదాలు పొందారు. ఎన్ని రకాలంటే భౌతికంగా, కుటుంబపరంగా, ఆత్మీయంగా ఆశీర్వాదాలు పొందారని చెప్పి ఇక్కడ ఈ వాక్యం మనకు తెలియజేస్తారు. 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఏంటంటే ప్రభువునందు ఎందుకు ఆనందించాలి? ఎప్పుడు ఎందుకు ఆనందించాలి? అసలు అన్ని వ్యాధులు, బాధలు, కష్టాలు, ఆర్థిక సమస్య ఎలాగ ఆనందించగలవండి అని అంటారా? ఎందుకు ఆనందించాలి? రక్షణ భాగ్యాన్ని బట్టి ఎల్లప్పుడూ ఆనందించాలి. కోట్లాది మందికి లేని భాగ్యము. ఎందుకంటే మరి సంతోషించద్దా, ఆనందించద్దా? చూద్దాం ఒకసారి పేదల పత్రికలో ఎందుకు బట్టి ఆనందించాలి? మొదటి పేదల పత్రిక 9వ వచనం, 8, 9 కలిసి ఉంటాయి. ఒకటి మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసము కథయు ఫలమును అనగా విశ్వాసం ఫలం ఉందండి. విశ్వాసం ఫలం ఉందా? ఏంటో ఫలం అంటే అనగా ఆత్మరక్షణ. ఏంటంటే ఆత్మరక్షణ పొందుచు చెప్పనాసక్ష్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించు. సంతోషము, ఆనందము. ఎందుకంటే ఆత్మరక్షణ పొందినందుకు. ఎందుకమ్మా? అది ఎన్ని కోట్లు ఇచ్చినా దొరికే బాకీ కాదండి. సువార్త ప్రకారము క్రీస్తు నామంలో, క్రీస్తు రక్తంలో దొరికే భాగ్యం. డబ్బుతో కొనుక్కునేది కాదండి. డబ్బుతో కొనుక్కునేది లోకంలో పదవులు డబ్బులు కొనుక్కున్నారు, విద్య కూడా డబ్బులు కొనుక్కున్నారు. వైద్యులు కూడా డబ్బులు కొనుక్కుని వైద్యులకు వస్తున్నారు. కానీ రక్షణ డబ్బులు కొనుక్కునేది, డబ్బులు చాలా ఉన్నాయండి లోపల. కానీ రక్షణ మాత్రం డబ్బుతో కొనేది. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా అది చేసి
నాకు రక్షణ చేయండి అంటే ఒక ఆయన యేసు ప్రభు వారు శిష్యులతో ప్రయాణమై ఆ రోడ్డు మార్గాలు వస్తుంటే అప్పుడు ఒక ధనవంతుడు వచ్చి ఆ రోడ్డు మీద మార్పించాడు. రోడ్డు మీద మార్పించాడు ధనవంతుడు. ఎందుకో తెలిసినట్టే పరలోకం ఇమ్మని, నిత్యజీవం ఇమ్మని, నిత్యజీవం ఇమ్మని మార్పించాడు. నిత్యజీవం కావాలని ఏం చేయాలని అని అడిగాడు. నువ్వు నీకు పొదుగు ఉంది, నువ్వు కృష్ణ రోడ్డు బాగా కూడబెట్టు, కాబట్టి ఎవరికి సాయం చేసే పరిస్థితులు లేవు, నువ్వు నీ ఆస్తి గదులకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకమందు కాబట్టి ధనం సమపడుతుంది, నన్ను వెంబడించు, నిత్యజీవం దొరుకుతుంది అని చెప్పండి. ధనవంతుడు ఏం చేశాడండి? దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. దుఃఖపడుతూ మరి ఎంత ధనమన్నా దొరికిందా? రక్షణ దొరికిందా? దొరకలేదు. అందుకని ఉచితంగా దేవుడు చేయడండి. దాన్ని బట్టి ఆనందము సంతోషము ప్రభునందు ఆనందించండి. ప్రభునందు ఏమా నిన్న బుధవారం ఎంత ఆనందం మీకు? పట్టరాని ఆనందం ఉన్నారు కదా. ఇప్పుడు ఆనందించండి ప్రభునందు. వాక్యం ఎక్కడికి రాశారు తెలుసండి? ఈ పౌలు గారు జైల్లో కూడా రాశాడండి, సంస్థల్లో సంఖ్యలో రాశాడండి. జైల్లో ఎవరైనా ఆనందం ఉండమని బయట చెప్తారా? ఎందుకంటే ఆయన కూడా రక్షణ పొందాడు కనుక, ఎక్కడున్నా నేను రక్షణ పొందున్నాను, నేను ఏమైనా రక్షణలో ఉన్నాను, బ్రతికినా రక్షణ ఉన్నాను, చనిపోయిన రక్షణ ఉన్నాను కనుక నేను ఆనందిస్తున్నాను. మీరు ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. లోకంలో అనేక రకాల మానవుడు ఆనందిస్తున్నాడు. ఏమంటే టూరిస్టులని, పిక్నిక్లని, ఏమంటే ఇంకా ఏవో చాలా ఉన్నాయి, పబ్బులని, గొప్పలని, చాలా గొడవలు లోపల ఉందండి. చాలా గొడవ. ఆనందపడడానికి చాలా ప్రయత్నం చేస్తాడు మానవుడు, కానీ అది ఆ ఆనందం కాదు, ప్రభునందు ఆనందించుడి. ఏంటంటే మీరు ఎవరైతే ఆనందిస్తున్నారు? ఏమంటే అమెరికన్స్ బాగా డబ్బు ఎక్కువైపోయి ఏమంటే వాళ్ళు ఏం చూసండి, ఎద్దుల పోటీలని, పందుల పోటీలని, ఏమంటే ఇంకా క్రికెట్లని, అని అని ఆ డబ్బంతా సమయం అంతా అక్కడ వెచ్చిస్తుంటారు కదండి. కానీ నువ్వు ఎక్కడ ఆనందించాలి? ఇప్పుడు అసలైన ఆనందం ఎక్కడ ఉంది? ప్రభువులో. ఎక్కడంటే ఆ ఆనందాన్ని నేను బుధవారం చూసాను మా సహోదరులో. రోజంతా ఇక్కడ ఎలా కూర్చుంటామండి, రోజంతా ఎంటామని అంటారు. అంటే వాక్యమును అలా తీసుకోవాలండి. ఎందుకంటే వాక్యము ఆత్మీయ ఆహారము, దేవుని వాక్యము ఆత్మకి ఆహారము. ఆ రుచి తగినప్పుడు ఆనందించడం, మరి రుచిగా ఉంది ఆనందించరా? భోజనం చేద్దాం, రుచి తగిలిందండి ఏమంట? దానిగా మళ్ళీ చెప్పాము ఏమంట? భోజనం చేస్తున్నాం, నీకు ఇష్టమైన పదార్థం నోటి దగ్గరికి వెళ్ళింది, అది నోటి పెట్టుకున్నాం, నీకు ఇష్టమైంది, అది రుచిగా ఉంది ఏమంట? అక్కడ మళ్ళీ ఇంకా ఆప్యాయంగా తీసుకోండి, ఆనందంగా తీసుకోవడం. దేవుని వాక్యాన్ని అలా తీసుకోవాలి. ఆనందాన్ని నేను బుధవారం మన శాఖలో చూశాను. తర్వాత 5వ వచనం, మీ సహనము సకల జనులకు తెలియబడి ప్రభు సమీపంగా ఉన్నాడు. ఏంటంటే మరి ఇప్పుడు ఆనందంలో ఉన్నారు కదా, కష్టాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఎలా సంతోషించగలం అంటే నీ మొర విన్నందుకు దగ్గరగా ఉన్నాడమ్మా అయ్యా అన్నాడు. ఇక్కడ సమీపముగా, అలాగంటే సమీపం దూరంగా లేడు మీకు. నువ్వు నమ్మిన దేవుడు నీకు దూరంగా లేడు, సమీపం ఉన్నాడు. నీ చింత నీ యావత్తు ఆయన మీద వెయ్యి, నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి అన్నట్టు. అందుకని సహనం కలిగి ఉండు. మనము ఏక మనస్సు స్థిర బుద్ధి కలిగి ఉండాలంటే మనలో సహనం కావాలంటే. ఏం కావాలంటే సమస్య వచ్చినప్పుడు సహనం కావాలంటే. ఆ సహనం ఉన్నప్పుడే ఆయనలో ముందుకు సాగగలము, ఆయన ఇచ్చే దీవులు పొందగలము.
సహనం లేకపోతే ఈ సహనం అంటే చుట్టూ ఉన్న ప్రజలు కనపడాలంట. ఏంటి కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా ఇంత ధైర్యంగా ఉంటే ఎలా ఉంటుంది ఆమె? ఇన్ని అవసరాలు ఉన్నాయి కదా, ఆర్థిక ఇబ్బంది ఉంది కదా, ఎంత ధైర్యంగా ఎంత నవ్వుతూ ఎలా ఉందామే ఆయన అన్నదాడ. అది అసలు ఏమి పట్టట్టు ఉంటాడండి, పట్టట్టు ఉంటుందండి అంటే అప్పుడు ఏం చెప్పాలంటే, వాళ్ళు ఏం చెప్పాలంటే తను నమ్మిన ప్రభు బట్టి ధైర్యము, వారు నమ్మిన ప్రభుని బట్టి ఆనందము, నా ప్రభు నాకు సహాయం చేయగలరు వాళ్ళ ధైర్యం అదే అని చెప్పి సహనము సకల జనులకు తెలియబడ అంటే మరి సమస్య వచ్చినప్పుడు ఏడుస్తూ లవ్వు దిగుంటూ నెత్తినోడు కొట్టుకుంటూ నువ్వు ఉంటే నువ్వు ఏమి సమాజాన్ని చూపించగలుగుతున్నావు నీ భక్తిని అనే విషయాన్ని కూడా ఎందుకు అలా చెప్పాడు ఆయన అంటే, ఆయన నీ మొర విననందుకు సమీపముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఇప్పుడు మన ఎదురు బుద్ధి ఎలా ఉన్నాం? ఇప్పుడు ప్రభు నీకు ఎలా ఉన్నాడు? నీ ఎదురుగా ఉన్నాడు, పక్కన ఉన్నాడు, నీతో ఉన్నాడు. పౌలు గారు మాట్లాడినారండి, అది ధైర్యానికి. చూద్దాం తిమోతి 2 తిమోతి సమీపంగా మాటలు జ్ఞాపకం చేస్తాను. 4:17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించాడు. అన్య జనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పించబడితేనే. ఎక్కడున్నాడు ప్రభు? పౌలు గారు అన్నాడండి. ఎక్కడున్నాడంటే ప్రభు ఎక్కడున్నాడంటే ప్రక్కన నిలబడి. నువ్వు చెప్పగలవా? అలాగా చెప్పండి, మీరు చెప్పగలరా? నారాయణ గారు ప్రభు నా ప్రక్కన ఉన్నాడు చెప్పగలరా? చెప్పగలరు, విశ్వాసుడు చెప్పగలరు. పౌలు గారు చెప్తారండి, ఆయన ప్రక్కన నిలబడితే సింహం నోట నుండి తప్పించబడతాం, కష్టాల నుండి తప్పించబడతాం, శోధన తప్పించబడతాం, వ్యాధులను తప్పించబడతాం, ప్రమాదం తప్పించబడతాం. ఆయన ప్రక్కన నీ ప్రక్కన ఉన్నాడు, దగ్గరగా సమీపం ఉన్నాడు కనుక ఆయన ఈ ప్రక్కనే సాధారణ చేపలకు అవకాశమా? సింహం అంటే అర్థం సాధారణండి. అక్కడ పౌలు చెప్పి సింహం ఎవరు? సింహం నోట నుండి అంటే ప్రభు నీకు తల్లి ప్రక్కన ఆ సింహం దగ్గర రాదుగా. ఆ సింహానికి భయం. ఏ సింహం? అడవిలో సింహమా? కాదు. పేతురు పత్రిక 5:8 చెప్తాడు ఆ సింహేటో. ఎవడైనాను స్వకీయులను 5:8 అండి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి, మీ విరోధైన అపవాదిని గద్దించు సింహం వలె ఎవరిని విరుగుదునా అని. అందుకని ఈ సింహం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ సింహం నా సేవలో ఆయన ప్రక్కన ఉన్నారు. ఈ సింహనోడిని తప్పించాడు, ఆయన సింహనోడి పడకుండా తప్పించాడు. ఎన్నో శ్రమలు, ఎన్నోసార్లు, ఎన్నో ప్రమాదాలు నాకు ఎదురైనాయి. సింహం మింగేదని చూస్తున్నాడు, సువార్త చెప్పకుండా అడ్డగిస్తున్నాడు. నా ప్రక్కన నుండి ఆ సింహనోడిని తప్పించాడు. సింహనోడి నుండి తప్పించాడు. ఇప్పుడు విశ్వాసం ఏమన్నారంటే, నా కష్టాల నుండి, స్వార్థం నుండి, వ్యాధులు తప్పించే దేవుడు నాకు ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. ఎక్కడంటే సమీపంగా ఉన్నాడు. నేను పిలిస్తే పలికేలా ఉన్నాడు. చెప్పగలరా? చెప్పగలరా? మీరు చెప్పగలరా? సమీపంగా ఉన్నాడు నా ప్రభుని, ప్రక్కనే ఉన్నాడు. చెప్పగలరా? పౌలుగా చెప్పాడండి. మనం చెప్పగలం. విశ్వాసం అంటే విశ్వాసం కోల్పోతే చెప్పలేము. విశ్వాసం కోల్పోతే చెప్పలేము. కనుక ఇక్కడ ప్రభు సమీపంగా ఉన్నాడు. అందుకని అన్నట్టు వెంటనే ఏం చెప్తారంటే
దేనిని గురించి చింతపడకుడి. ఏముంటుంది మనకి మనలో సమస్య వచ్చినప్పుడు ఏముంటుందండి చెప్పండి. తెల్లవారు లేచి కూర్చున్నామండి, కూర్చున్నాండి చేసి పని ఏంటి అనుకుంటారా? నిన్నంతా జరిగిపోయింది, బాగా జరిగిపోయింది. పడకలు చేయడం, పడకలకే చేయడం, నిద్ర వచ్చింది, లేచి కూర్చున్నాం. నీ ఆలోచన ఏంటి? చిత్తతో మొదలవుతుంది. ఇప్పుడు ఈ బతి ఇలాగెళ్ళదు అలాగెళ్ళదు, నీకు ఇంత అవసరం ఉంది, ఏంటి పరిస్థితి ఏంటి అని చెప్పి మొదలెడతాం అనమాట. జనచర్య కదా ఏంటి అంటే మొదలెడతాం. కనుక దాని గురించి సమాధానంగా దేనిని గురించి మనం ఏం చేయాలి చెప్పండి. ఉదయం లేచినట్టు చింతించాలా, ప్రార్థన చేయాలా? ప్రభుకి అప్పగించాలా, నీ మీద వేసుకోవాలా? ఎవరు చేయగలవా చెప్పండి. ఎవరు చేయాలి మరి? ఎవరికి అప్పగించాలి? పొద్దున్న లేచి ఉదయం ప్రార్థన చేసుకున్నారా? లేచినట్టే ఎవరు చేసుకున్నారా? అవసరమా? నువ్వు మోయగలవా? నీ సమస్య నువ్వు మోయగలవా? ఎవరు చేయాలి? అందుకని అన్నాడు దేనిని గురించి సిద్ధపడడు. కానీ ప్రతి విషయంలోనూ ఏ విషయం అంటే ఎన్నో అవసరాలు మనకు ఉన్నాయి, ఎన్నో అవసరాలు ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా మీ విన్నపములు దేవునికి ఎవరు చెప్పుకోవాలి కూడా? ఏ విషయం చెప్పాలి? ఏ విషయం చెప్పాలి? కొన్ని విషయాలు చెప్పాలా? ఏ విషయం నీకుందో, ఏ అంశం నీకుందో అన్ని గురించి చెప్పాలంటాడు. ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? నీకు దగ్గరగానే ఉన్నాడు, ఇలాగే ఉన్నాడు, సమీపంగానే ఉన్నాడు, ప్రక్కనే. పౌలు గారి విశ్వాసం అయితే ఎవరి విశ్వాసం? పౌలు గారి విశ్వాసం అయితే ప్రక్కనే ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడండి. సీరియల్ వస్తాడు, సీరియల్ సినిమాలో మనుషులు చనిపోతే దెయ్యాలు వచ్చేస్తాడు. మనుషులు చనిపోతే దెయ్యాలు కదా అది సినిమా. ప్రతి సీరియల్ ప్రతి సినిమా ఇదే కథ అన్నమాట. అప్పుడు ఈ ఎవరి గురించి వచ్చిందో ఆ దెయ్యం, చచ్చిపోయిన ఆత్మ వచ్చిందో అందరికి కనపడదు అంటాడు. ఎవరి ప్రేమ ఉంటే అక్కడ కనపడతాడు. ఆ కథ ఈ కథ అంటే నిజం కాదు. ఎవరి మీద ప్రేమ వచ్చిందో ఆమె కనపడతాడు. మరి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రక్కన ఉంది కదా, ప్రక్కన మరి మాట్లాడుతుంటారు అనమాట. ఏం మాట్లాడాలో ఈ మనిషి మాట్లాడదు, లేదా ఈ వ్యక్తి మాట్లాడతారు. ఎవరు అందరూ చూస్తున్నారు. ఏంటి నువ్వు పక్కదాన్ని మాట్లాడుకున్నావు, అక్కడే మాట్లాడుకున్నావు ఏంటి? ప్రక్కగా ఎవరున్నారు? ఆ దెయ్యం ఉంది. ఏమంటే దెయ్యం ఉందని అంత ధైర్యంగా దెయ్యంతో మాట్లాడుతుంది ఒక మనిషి అని అని కథ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే దేవుడే నేను ప్రక్కన ఉన్నాడు. ఎవరంటే దేవుడితో మాటలు ప్రార్థన. అదే ఎవరి చేస్తాం ప్రార్థన? ప్రక్కన నాయకుడి చేస్తాం. అది నమ్మచ్చండి అన్నమాట. మరి ఎలా చేయాలంటే ప్రార్థన? ప్రార్థన ఎలా చేయాలంట? కృతజ్ఞత పూర్వకముగా. ఎలా అంటే నాకు ఏం చేయలేదు, నన్ను ఎలా వదిలేసా, ఇదే దేవుడు అంటే చేస్తా ప్రార్థన. అలా చేస్తారా? అలా చేస్తారా? ఎప్పుడు అలా చేస్తారా? ఇప్పుడు భార్య ఉందనుకోండి, ఆ భర్తతో ఏమన్నా అడగాలనుకోండి, నువ్వు ఏమడిగా చేసావండి, ఇప్పుడు ఏం చెప్పి తెచ్చావా, పెట్టావా, అట్టి మళ్ళీ ఏదంటే అడిగి తెస్తారు, మళ్ళీ తెస్తారా చెప్పండి. భార్య భర్తతో ఇలా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది సాంబార్? ఏమన్నా పలానా విషయం, పలానా అవసరం అంటే అని చెప్పింది అనుకోండి, తెస్తాను అంటాడు అనుకోండి. ఎప్పుడో తెచ్చాడండి, తెస్తానంటావు కానీ ఇంకేం తెస్తాడు? తేడా చెప్పేశాడు కదా, ఇంకేం తెస్తాడు చెప్పండి, ఇంకేం తెస్తాడు? ఇక్కడ కృతజ్ఞత పూర్వకంగా అడగాలండి. ఎలాగంటే దేవా ఫలానా విషయంలో మొన్న నిన్న అప్పుడు ఇప్పుడు ఫలానా అవసరం, ఫలానా ప్రమాదం, ఫలానా అనారోగ్యం తీర్చావు నాయన, వారు విన్నావు తండ్రి, కరుణించావు
జరిగిన ఇచ్చిన దేవుని బట్టి ముందు కృతజ్ఞత స్తుతులు చెల్లించి అడగాలంటాడు. అది ప్రార్థన. ఏమీ లేదు నన్ను ఎలా ఉద్దేశం అని ఏడుతో ఆయన మీద నిందలేస్తూ ప్రార్థన చేస్తారా? చేస్తారా? చేయించాలగా చేసేవాడు ఉండాలండి. చేసేవాడు అలాగే మీకు అర్థం చేస్తున్నాడు. భర్త ఆ భర్త అన్ని చేసిన భార్య ఎలాగంటే నిజంగా చేయడు, నిజంగా చేయడు. ఒకవేళ చేయకపోయినా ఫలానా విషయం అడిగానండి, మీరు 2 రోజులు ఏంటి తెచ్చిచ్చారు కదండి, ఇప్పుడు నాకు ఇది అవసరం ఉందని అంటే అప్పుడు అతను అంటాడు అన్నమాట. భర్త చేస్తాడు. నువ్వేం చేసావు, ఏం చేద్దావు అంటే ఇంకేం చేయాలి, చేసిన అలాగే చేయకపోయినా మరికేం కాదు మంచి చేయగా చేయకూడదుగా. దేవుడి దగ్గర కూడా అదే మనసు అండి. దేవుడి దగ్గర కూడా కృతజ్ఞతాపూర్వకంగా మేఘనములు దేవునికి అప్పుడు ఆయన మీ హృదయములకును మీ తలపులకును కావలేడు. మీ ఆలోచన ఏంటి, మీ తలంపు ఏంటి అన్నప్పుడు ఇక్కడ ఆ విశ్వాసంలో ఏముంది తెలుసండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20-21 మీ హృదయంలో తలంపు కావలేడు. మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి మనము అడుగువాటన్నిటికంటేనో ఊహించేవాటన్నిటికంటేనో అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి ఏమా ఏంటంటే అడుగువాటన్నిటికంటే ఊహించేవాటన్నిటి చేయగల శక్తి గల దేవుడు. అడిగేవి కొన్ని ఉంటాయి, అడిగినవి ఉంటాయి, రెండు కల్పించే దేవుడు. అదే అనమాట. మీ హృదయములకును మీ తలపులకును కావాలి. అయిపోయిందిగా అనుకున్న పని నీ మనసులో ఏమనుకున్నావో ఏమడిగావో రెండు లోపల అనుకున్నది బయటకి అడిగదు అడిగేది ఈ రెండు కల్పించేది. రెండు కలిపి ఇదే వార్త అనమాట. ఏమంటే అందుకని ఆయనకి మహిమ మనకి అత్యధిక దేవుడి సంఘములో. క్రీస్తు సంఘం అంటే చాలా లోకుగా ఉన్నట్టు సమాజానికి, క్రైస్తవ లోకానికి. మరి నీకు కూడా లోకం అయితే ఎలాగా? క్రీస్తు సంఘ సభ్యుడిగా నీవు సంఘాన్ని నువ్వు లోకుగా చూస్తే ఎలాగా? ఏముందో సంఘంలో అంటే అత్యధిక దీవెన సంఘంలో దాచిపెట్టాడు. సంఘం ద్వారా దేవుడికి మహిమ. ఏంటంటే సంఘం ద్వారా దేవునికి మహిమ అంటే సంఘంలో నీకేమో విశ్వాసగా అత్యధిక దీవెన అండి. ఇప్పుడు సంఘం అవసరమా? ఆ సంఘాన్ని కనపరచాలా? ఆ సంఘం యొక్క విలువ తెలుసుకోవాలా? క్రీస్తు సంఘము మత్స్యాగంటే అర్థం తెలుసండి. ఆయన శిరస్సుగా లేదండి, శిరస్సు లేదండి, శిరస్సు లేదండి. శిరస్సు లేనప్పుడు ఏమవుతుంది? ఆ బాడీ గుర్తించబడడం కాదు, శవం అండి, శవం. శిరస్సు లేని ఆ వండేని ఏమంటారా? చచ్చిపోయాడు. లోపల తెలుసండి. మసాక్ పేరు అదండి, మసాక్ పేరు అదండి. శిరస్సు లేదండి. ఏం లేదండి? శిరస్సు లేదండి. చచ్చిన వారుగా ఉన్నారు. ఇంకానే అపరాధం చేత పాపం చేత చచ్చిన వారుగా ఉన్నారండి. మరి ఆ చచ్చిన వారుగా ఉన్న వాళ్ళంతా కనుక చెప్పుకుంటారు ఆ సంఘాన్ని. మరి శిరస్సు కలిగిన సంఘంలో ఉన్నా ఏ సంఘం అంటే సరైన మనం పరిస్థితి చూడండి సరే ఎంత విలువ. మనమే గౌరవించుకోకపోతే, మనము మన ప్రభుని మన సంఘాన్ని గౌరవించకపోతే ఎలా పొందగలం దీవెన? కలిసి ఎవరికి పొందారు? కలిసి రాసిన పత్రిక సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు. చాలండి. మన యేసుప్రభు ఏంటంటే మన సంఘానికి ఏమైందండి? శిరస్సు అంటే మన
ఆత్మీయంగా బ్రతుకున్నాం. అది సంఘం. అందులో ఎవరు తెలుసండి? ఎవరు మనకు అత్యధిక దీవెన ఉందండి, అత్యధిక దీవెన ఉందండి. దాంట్లో దేవునికి మహిమ ఉందండి. దేవుడికి మహిమ మన ద్వారా ఏం జరగాలండి? ఇప్పుడు దేవుడికి మహిమ కలగాలండి. మన ద్వారా దేవుడికి మహిమ కలుగుతుందండి సంఘం ద్వారా. ఆయన ద్వారా మనకేమో అత్యధిక దీవెన ఉందండి. నమ్మాలంటే ఇప్పుడు మత్స్యకులు చెప్తారు కదా మాట. ఆ మత్స్యకుడు అర్థం ఏంటంటే వారు ఆయన ఆజ్ఞ పాటించేలాగా శిరస్సులో లేరు. అంటే వ్యతిరేకులు ఉన్న లెక్క. భక్తి ఉందని నమ్మారు కానీ భౌతిక ఆశీర్వాదాల వరకు వారు వేరే శిరస్సును పెట్టుకుని ప్రయాణం చేస్తారు కనుక వారు ఆయనను ధిక్కరించే వారు ఉన్నారు, మహిమపరిచే వారుగా లేరు. మహిమపరిచేవారుగా వారు అనుకుంటారు అంతే. కానీ ఆయన శిరస్సు గల సంఘంలో మనం ఉన్నట్టయితే ఆయన మహిమపరిచే వారు ఉన్నాం, ఆయన ఆజ్ఞ పాటించే వారు ఉన్నాం, ఆయన ఆజ్ఞకు లోబడే వారు ఉన్నాం, శిరస్సు కలిగి ఉన్నాం. అదే సమయంలో నీకు అత్యధిక దీవెన కూడా ఆయన సిద్ధపరిచారు. అత్యధిక అడుగు మాట అన్నిటికంటే ప్రతి విషయం అడగచ్చు. మళ్ళా ఎన్ని విషయాలంటే ప్రతి విషయం అడగచ్చు. ప్రార్థన హక్కు ఎవరైనా క్రీస్తు ప్రార్థన హక్కు. ప్రార్థన హక్కు ప్రార్థన హక్కు కేవలం నీ మట్టుకు నీ కుటుంబం కాదండి. ఎంతవరకు ఇచ్చింది చూద్దాం సార్. ప్రార్థన హక్కు తిమోతి మొదటి పత్రిక కేవలం నీ మట్టుకు నీ కుటుంబానికి కాదండి ఈ ప్రార్థన హక్కు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 చదవండి. చూడండి, ప్రార్థన హక్కు క్రైస్తవులు క్రీస్తు సంఘానికి మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనమును, ప్రార్థనను, యాచనను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాము. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదిగా ఉన్నది. చెప్పండి, ఇప్పుడు ఎంతమంది కొరకు ప్రార్థన చెప్పండి. ఎంతమంది కొరకు ప్రార్థన చేసే హక్కు? లోక ప్రజలందరి కొరకు. ఈ హక్కు దాని కొరకు మనకి కాదు ప్రార్థన. ఎంత హక్కు చేయడం క్రైస్తవుడు క్రీస్తు సంఘము అనేమాట. క్రీస్తు సంఘం అంటే క్రైస్తవుడు. ఎవరు లేరా మీరు? క్రైస్తవుడు కులం కదండి. మీ దగ్గర వచ్చి అంటాడు క్రైస్తవుడు ఏవా కులంలో కలిసిపోయి అంటారు. కులం కాదని చెప్పండి. క్రైస్తవుడు కులము సువార్త ప్రకారం బాప్తిసం పొందిన వాడే క్రైస్తవుడు అండి. అది మత మార్పు కాదు, కుల మార్పు కాదు, కులము కాదు, కులము కాదు. క్రైస్తవుల పేరండి, దేవుని పేరండి, క్రీస్తు వారండి, దేవుని వారండి. క్రైస్తవుడు అర్థమేనండి. అందులో ఒక ప్రమాదకర మాట సమాజంలో పడేశాడు. కిత్తనోళ్ళు అని పేరుతారు ప్రభుని నమ్మితే. ఈయన అప్పుడు సమాజం అనుకున్నాడు ఎవరికో సంబంధించి మనకు కాదు అనుకుని దూరం అయిపోయారు. దేవుడి ద్వారా అయిపోయారు. సువార్త ప్రకటించాలి, సువార్త వినాలి, సువార్త లోపడాలి, బాప్తిసం పొందాలి. ఆయన సంఘంలో సభ్యులయ్యే వరకు కూడా ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు. మత్స్యకులు క్రైస్తవులు కాదండి. క్రైస్తవులంతా వాళ్ళకి బిరుదాకు లేదండి. క్రీస్తు సంఘానికి ఉందండి బిరుదండి. అది క్రైస్తవుడు అంటే బిరుదండి. ఏంటో బిరుదు? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. అందరూ చెప్తారు మాట. క్రైస్తవుడు అంటే అర్థం అందరూ చెప్పమ్మా. మీరు క్రీస్తు వారు
అంటే అర్థం ఇప్పుడు క్రీస్తు వారు ఎవరంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత అమ్మాయి పెళ్లి కూతుర్ని ఎవరి తాలూకా అంటే మీ ఆయన ఎవరో మీ ఇంటి పేరేంటి నేను ఏమంటే ఫలానా ఆయన వారినండి ఫలానా నామన వారండి ఎవరండి మీరు అది క్రీస్తు వారండి ఇప్పుడైనా ఆత్మీయంగా క్రీస్తు వారండి మా రత్న పెళ్ళికి ముందేమో చనిపోయారు మరి పెళ్ళిన తర్వాత ఎవరండి రత్న ఎవరండి అనిపోయేవారండి క్రీస్తు వారండి అది దగ్గరండి ఆ తలమానికి వాడి శిరస్సు అండి క్రైస్తవుడు అంటే చెప్పండి మీరు ధైర్యంగా చెప్పండి క్రైస్తవుడు కులం కాదు అది ఒక దేవుడి డిగ్రీ క్రీస్తు వారమే అంటే దేవుని వారము దేవుడు ఎరిగిన వారము నమ్మిన వారము దేవునికి సంబంధము దేవుని బంధం కలిగిన వారు అది చెప్పాలి క్రైస్తవుడు అండి ఏమండి ముందు మన కులం చెప్తాడు కులం కాదు మేము ప్రభు నమ్మి క్రైస్తవుడు చెప్పాలండి అందరం ప్రభు నమ్మి క్రైస్తవుడు చెప్పాలండి అంటే అది గొప్ప ఆశీర్వాదం గని అండి ఆ పేరు ఆశీర్వాదముల గని క్రైస్తవుడైన మాటకే క్రీస్తు వారు దేవుని వారు కొలస్సీయులకు రాసిన పత్రికలోనే మళ్ళా ఏమండి 2:3 చెప్తాను నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎవరు క్రీస్తు దాచబడిన ధనం వేసి ప్రభు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దాచబడిన ధనం వేసి క్రీస్తు వారంటే అర్థం ఏంటంటే ఆశీర్వాదాలు కానీ ఏంటంటే ఆశీర్వాదాలు కానీ అని చెప్పుకున్నాం నేను ఆశీర్వాదాలు కానీ అని చెప్పుకోవాలన్నమాట క్రైస్తవుడు పేరుకి ఏంటంటే ఆశీర్వాదాలు కానీ క్రీస్తు వారము దేవుని వారము ఏమంటే ఇది గొప్ప డిగ్రీ అండి ఏ కళాశాల ఎవరి డిగ్రీ అండి ఏ కళాశాలలో ఎవరి డిగ్రీ అండి క్రైస్తవుడు అంటే అదే అండి క్రీస్తు సంఘం అంటే క్రీస్తు వారం అండి ఎవరంటే ముందుగా కులం చెప్పకండి మీరు ఎవరైనా చెట్టుబడి కాపాడండి కానీ మారండి మాదిరిగా చెప్పకండి క్రైస్తవులు చెప్పండి ఏం చెప్పాలంటే క్రైస్తవులు అంటే అప్పుడు ఫలానా కెత్తరోడు అంటాడు ఆడు కెత్తరోడు కాదు క్రీస్తు వారము దేవుని వారము ఆశీర్వాదం పొందిన వారు దేవునికి సంబంధము దైవ సామంతుడు ఎవరంటే అది కనుక ఈ పిలుపు పత్రికలో మనం ప్రార్థన గురించి వస్తున్నాం కదా పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనం అక్కడ వచ్చిన ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు 5 అండి 6-7 దేవుడు తగిన సమయమందు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై మరి ఇప్పుడు ఏం చేయాలి మనం సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు వ్యాధులు ఉన్నాయి బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అవన్నీ తీర్చుకోవాలంటే దానికి తగిన సమయం ఉంది సమయానుకూలంగా జరుగుతుంది తొందరపడద్దు భయపడద్దు ఏమడకూడదు తొందరపడకూడదు భయపడకూడదు తగిన సమయం అంతా నేను హెచ్చిస్తాడు కానీ నువ్వేం చేయాలంటే దేన మనసు
సమస్యలకు ఆయన బలిష్టమైన చేతి క్రింద బలమైన దేవుడు నాకు ఉన్నాడు, శక్తిగల దేవుడు నాకు ఉన్నాడు, సమయానుకూలంగా చేస్తాడనే ధైర్యంతో నువ్వు నిలబడాలని ఆయన పక్షాన్ని. ఏం చేద్దాం మరి? నిలబడతాం, పడిపోదాం. ఎప్పుడైతే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించాడే. ఆయన నీ కొరకు ఆలోచిస్తున్నాడు. నువ్వు సొంతంగా ఆలోచించుకో, ఈ ఆలోచన పనిచేయదు. నీ కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు. కనుక మీ చింత యావత్తు వేయాలి. వేసారా? ఎవరన్నా మీరు ఎవరైనా వేసారా? ఎవరే ఒక్క సభలో చెప్తున్నారు. మీ చింత, మీ అవసరం, మీ ఆలోచన దేవుడు వేయగలుగుతున్నారా? నువ్వు మోస్తావా? నువ్వు వేయగలవా? మళ్ళీ మొదలుపెడుతున్నా, వేయగలవా? ఏం చేయప్పుడు ఆయనే పిలుస్తున్నాడు కదా, వాక్యంతో ఆయన పిలుస్తున్నాడు కదా. నీ చింత ఏమవుతుంది నా మీద? మరి చింత అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మరి చింతగా ఉన్నాడు అర్థం ఏంటంటే, చింత అంటే ఏంటి తెలుసండి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ముందు అడుగుతాడండి చేయబడుతుంది. ఏమా ఏం ఆలోచిస్తున్నారా? ఏంటి ఏంటి బాగా ఆలోచించావా? చింత ఏంటి? ఎవరు దేవుడు ఆలోచించావా అని అడుగుతాడు. నారాయణ ఇలా పట్టుకొని తెలిసిపోతాడు డాక్టర్. ఏమంటే దేవుడికి ముందే తెలిసి పట్టుకోకుండానే ఎదలు ఏం చింత అండి చెప్పండి. అంటే నీ మీద చాలా భారాలు వేసేసుకున్నాం అనమాట, మోసేద్దామని. ఏం చేద్దామని? మోసేద్దామని. అప్పుడు ఏమైంది? వ్యాధి బాధలు గురి. ఎందుకంటే వ్యాధి బాధలు గురి అంటే చింత. ఎప్పుడు అన్నారు, నువ్వు వ్యాధి బాధలతో నాకు ఇస్తున్నదమ్మా అయ్యా, నీ చింత ఏమవుతుంది నా మీదే నేను మారుతానండి. మరి అయ్యేద్దా? తెలుసు కూడా అయ్యేద్దా? మరి తెలుసు కదా. మరి ఏం చేద్దాం? భాస్కర్ అలా చెప్తారంటారా? ఎవరు చెప్తారు ఇప్పుడు? అయినా 6వ 7వ సినిమాలు చదవండి, ఎవరు చెప్తారు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. సుధీర్ ఎవరి మీద అప్పుడు? దేవుడి మీద. ఎవరు చెప్పారు మాట? ఆయన చెప్పాడు కదా. మనం ఏం చేద్దాం ఇప్పుడు? నీ మీద వేసుకుంటే మరి చింత దుఃఖము బాధ వ్యాధి అన్ని భరిస్తున్నాడు కాబట్టి నీ మీద వేసేసుకున్నావు. ఇవాళ నేర్చుకోండి ఒక మాట, చింతించొద్దండి, నేను ఆలోచించొద్దండి. ఏం జరిగిన దేవుడి చిత్తం అనండి, దేవుడి చిత్తాన్ని అర్పించాలండి. మనం బ్రతికొనడమే దేవుడి చిత్తం అండి, మనం బ్రతికొనడమే దేవుడి చిత్తం. చూడండి, అది కూడా యాకోబు పత్రిక 5:4-15 బ్రతికొనడం దేవుడి చిత్తం అండి. మనకి మన ఆ చిత్తంగా ఏం జరుగుతుందండి బాబు? కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి, ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేద్దామని చెప్పుకున్నాము. అదే బ్రతికొండ ఎవరు చిత్తం అండి కదా. మరి అవసరాలు బ్రతకడమే ప్రాణమే చేతులు ఉంది కదా. ఈ అవసరాల వరకు ఆయన చిత్తానికి అప్పగించవా? ఆయన చెప్పుకోవా? ఆయన మీద వెయ్యొద్దా? చెప్పండి శాంతి కావాలి. ఏం చేద్దాం? మొయ్యగలవా నువ్వు? ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఆహ్వానిస్తున్నాడండి, ఆహ్వానం అండి. చింతించొద్దండి, నా మీద వేయండి, నేను తీరుస్తాను కదా, సమయానుకూలంగా నేను తీరుస్తాను కదా. అంటే సమయానుకూలంగా తీరుస్తాను కదా. అసలు సమయానుకూలంగా తీర్చలేదు నీకు అంటే అనుకున్నాడు పని అయిపోయిందా నీకు? అవుదా? ఒకసారి అవుతుంది కూడా. కళ్ళు ప్రార్థన చేసి కళ్ళు చేసిన పని అయిన ఉన్నారు ఉన్నారంటే ఒక్కసారి ఆశ అవుతుంది. ఎందుకంటే ఆయన అన్నాడు ఆ సమయాన్ని బట్టి చేస్తాను అన్నాడు. సమయాన్ని బట్టి ఆ 2 వచనాలు చాలా చాలా నాకైతే చాలా ఇష్టం అండి. పేతురు పత్రిక 5:6-7 వచ్చినారు. ముందు ఒక పని చేయాలి, ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై విధేయులుగా జీవించండి. ఆయన చిత్తాన్ని బట్టి జీవించండి, ఆయన చిత్తాన్ని అప్పగించి జీవించండి అని మాట్లాడుతూ ఉంటాడు. అదే అలా కాకపోతే నేను ఎంత సేవ చేశాను కదా, ఎంత విశ్వాసం ఉన్నాను కదా, నమ్మాను కదా, నాకు ఏం చేయండి అని చెప్పి రివర్స్ అవుతావా? దేన మనస్కులై. అప్పుడు ఎందుకని ఆ వాక్యం ఏం తెలుస్తుందంటే నువ్వు నమ్మిన దేవుడు బలవంతుడిని తెలుస్తుంది అక్కడ.
బలమైన చేతి కింద అన్నాడు. ఏ చేతి కింద అంటే ఆ వాక్యంలో నేను నమ్మిన దేవుడు బలవంతుడు, నా కార్యాలు చేయగలడు, నా అవసరాలు ఎట్టి సమస్యలైనా తెచ్చగలడు ఆయన అని లోపడు కలవచ్చు. అది ఏదైనా మనసులో ఏంటండి, అప్పుడు మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను దానిని స్వీకరిస్తాను, దాన్ని నెరవేరుస్తాను. ఈ మాటకి ప్రార్థన బంధంలో చాలా చక్కగా చెప్పారు, ఇంకా బాగా చెప్పారు. చూద్దాం, అది ఇది యేసుప్రభు ఇచ్చిన వాగ్దానము, ప్రభు ఇచ్చిన వాగ్దానం. అంతకుముందు దేవుడు ప్రవక్త ద్వారా ఏం చెప్పాడంటే, సామెతలు 16:3 సామెతలు 16:3 యెహోవా ఆత్మలను పరిశోధించుము, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. యెహోవా మీద ఉంచుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలి? ఎవరి మీద? యెహోవా. అక్కడ వాగ్దానం. ఇప్పుడు స్వయంగా ప్రభు చూస్తున్నారు, నీ పనుల భారం నా మీద, నీకు ఏం అవసరంలో నా మీద, నీ చింత అంతా నా మీద వేసాయి, నీ ఆలోచనలు నీ అవసరం నా మీదే, నేను తీరుస్తానని చెప్పారు. ఆ ధైర్యము ఆ విశ్వాసం లేకుంటే నన్ను బలపరిచే దేవుడు నాకు ఉన్నాడు, బలమైన దేవుడు నాకు ఉన్నాడు. రెండు మాట్లాడు, బలపరిచే దేవుడు ఉన్నాడు, బలమైన దేవుడు ఉన్నాడు అని పౌలుగా చెప్తానండి. అందులో చూద్దాం, అదే ఫిలిప్పీ పత్రిక 4:11 4:11 నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలను. అదే పౌలు గారు ధైర్యం, విశ్వాసం. నా దేవుడు బలవంతుడు, నన్ను బలపరిచే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు నాకు ఉన్నాడు కనుక ఆ బలపరిచే దేవుడు ఎవరు? క్రీస్తు యేసు క్రీస్తు అన్నాడు పౌలు గారు. ఆ క్రీస్తు నాకు ఉన్నాడు కనుక నన్ను బలపరిచే క్రీస్తులంటే సమస్తము నేను చేయగలను. నన్ను బలపరిచే దేవుడు, బలమైన దేవుడు. మరి ఆ రెండు మాటలు లేకపోతే నీ కార్యాలు జరగమంట. ఈ రెండు మాటలు నీళ్ళు లేకపోతే ఆ నమ్మకం లేకపోతే, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, బలపరిచే దేవుడు. బలమైన దేవుడు కనుక బలపరచగా ఆయన అడుగు ఉన్నాడు. బలహీనుడు కాదు కదా. లోకం ఏమనుకుంటుంది? బలహీనుడు అనుకున్నాడు. ఎందుకని? సిలువలో వేలాడాడు కనుక బలహీనుడు అంట. మరి విశ్వాసంగా నీకు ఎలా ఉండాలి? నీకు బలహీనుడైనా ఆయన భూలోకాన్ని రాకముందే శరీరం దానికి ఆయనకి ఒక పేరు పెట్టారండి. ఒక పేరు యెషయా గ్రంథము 9:6 యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకు మనవాడని ఇవ్వబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండేది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ఎవరండి? ఆయన శరీరం దాకా రాకముందే పేరు, శరీరం దానికి రాకముందే నువ్వు ఎవరు నమ్ముకున్నప్పుడు? బలవంతుడి దేవుణ్ణి నమ్ముకున్నావు. బలవంతుడి దేవుడు నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతిని నమ్ముకున్నాను అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా ఆయన రాకముందు చెప్పారు. యేసుప్రభు ఎవరు అంటే ఈ రోజు వరకు వాళ్ళు నమ్మలేదు. కనుక విశ్వాస అయిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు బలవంతుడని, ఆయన నన్ను బలపరిచే దేవుడని ఖచ్చితంగా రెండు విషయాలు నమ్మితే నీ జీవితము ధన్యము, నీ జీవితము ధన్యము. ధన్యులు అనే మాట ఆశీర్వదించబడిన వారు అని లెక్క. ఒక భక్తుడు, ఒక ప్రవక్త ఇప్పుడు ఇక్కడ ఈయన ఎలా చెప్పాడు కదా పౌలు గారు, ఏమని? నన్ను బలపరిచి క్రీస్తుని అంటే నేను సమస్తము చేయగలను. చెప్పండి, నన్ను బలపరిచే క్రీస్తు నన్ను సమస్తమును
మాట చూద్దాం ఒకసారి. హబక్కూకు అనే ప్రవక్త హబక్కూకు అని 3వ అధ్యాయం 17-19. నీవు సముద్రమును త్రొక్కించు, అంజూరపు చెట్లు పూయపెట్టెనను. 17-19. అంజూరపు చెట్లు పూయపెట్టెనను. అమ్మా గాంధీ చెప్పండి మాట చూడండి. బాగా మంది ఎక్కడ ఆయన అందరూ చెప్పండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు కలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేతిలోనే చేతిలోనే పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు గొడ్డెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను. ఏమి లేకపోయినా సరే అంట. ఏంటంటే ఏమి లేకపోయినా సరే ఏంటమ్మా ప్రవక్త అంటాడండి. ఏమి లేకపోయినా సరే నేను చెప్పండి, నేను యెహోవాయందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఏంటంటే పౌలు గారు ఏం మాట అన్నారో ఆ మాట ప్రవక్త అంటాడు. నా జీవితంలో ఏమి లేకపోయినా నా నా రక్షణకర్తయే నా బలము. నా రక్షణకర్తయే ప్రభువు యెహోవాయే నాకు బలము. మీరేం చెప్తారు? నారాయణ మీరేం చెప్తారు? నా యేసు ప్రభువే నాకు బలము. మన శరీర బలం లేదండి, శరీర బలం లేదండి. అప్పుడే బలం ఉంటామండి. చిన్న నాంత రొప్ప వస్తే శరీర బలవంత పోతాడు, ఈ జ్వరం వస్తే బలవంత పోతాడు కదా కదండి. రొప్ప వచ్చినా ఆ బలం ఉడికిపోతుంది, కొంచెం జ్వరం వచ్చినా ఆ బలం పోతుంది. మరి ఎవరి బలం? నేను బలం చెప్పాడు రొప్ప చూద్దాం. ఈ ప్రభువుకి యెహోవాయే నా బలము. చెప్పండి, ప్రభువు అయినా యెహోవాయే నా బలము. ఆయన నా కాళ్ళను లేని కాళ్ళ వలె చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఏమండి? అదే లేని కాళ్ళ వలె. ఎలా అంటే నా యెహోవాయే నా బలము, నా కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేయండి. చెప్పాను కదా, రొప్ప వచ్చినా కాళ్ళు ఎప్పుడు వచ్చేస్తే కాళ్ళు చేతి వచ్చారు, జ్వరం వచ్చినా కాళ్ళు ఎప్పుడు కాళ్ళు చేస్తే డాక్టర్ అడిగేయలేము. ఏమండి? మరి బలపరిచేవాళ్ళు ఎవరో, నడిపించేవాళ్ళు ఎవరో? ఆ దేవుడు నేను నమ్మిన దేవుడే అని ప్రవక్త చెప్తాడండి. ప్రవక్త ఏమీ లేకపోయినా యెహోవా నా బలము, నా కాళ్ళు లేడి కాళ్ళ వల్ల ఏం చేసి నడిపించి గొప్ప దేవుడు నా దేవుడు అని ప్రవక్త కష్టాలు ఇబ్బందులు చెప్తున్నాడండి, సుఖాల్లో కాదని చెప్తున్నాడు. నేను చూసామండి. ముందేమో మన పౌలు గారు చూశాడు, తర్వాత ఏమో వెనక్కి వెళ్తే ప్రవక్తను చూశాడు. ఇంకా వెనక్కి వెళ్తే దావీదు భక్తులు చూద్దామండి. దావీదు భక్తులు ఏమన్నాడు? సమూయేలు 2వ గ్రంథము 22-29 వరకు. ఇది కూడా చెప్పండి అన్నాడు. దావీదు మాట్లాడుతున్న కష్టాలు ఉన్నప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు. యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా
బలవంతుని దేవుడు అన్నాడండి ఆ దావీదు. మళ్ళీ చెప్పండి, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. మనం క్రీస్తు మార్గంలో ఉన్నామండి. ఏంటంటే యథార్థ మార్గంలో ఉన్నాం. ఆయన నా కాళ్ళు ఇంకా కాళ్ళవలే చేయును, ఎత్తైన తలముల మీద నన్ను నిలుపును. ముగ్గురు చెప్పారండి. ముందుగా దావీదు, తర్వాత హబక్కూకు ప్రవక్త, 3 పౌలు. ముగ్గురు కూడా బలవంతుడైన దేవుడు నా దేవుడు అంటారు. పాత నిబంధన భక్తులు, కొత్త నిబంధన భక్తుల్లో కూడా దేవుడు అక్కడే. పాత నిబంధన దేవుడు వేరు కాదు, ప్రసన్న దేవుడు వేరు కాదు, అక్కడే. ఆయన బలవంతుడు. ఎవరంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలి, నేనేం చెప్పాలి? నా దేవుడు ఎవరు? మరి నువ్వేలా ఉండాలి? బలవంతుడు దేవుడు, నన్ను బలపరిచే దేవుడు. 2 మాటలు. ఈ 2 మాటలు నీ జీవితంలో ఉంటే ఏమండి అపజయం అనేది లేదు. ఇంకా అపజయం అనేది లేదు. ఇప్పుడు అప్పుడు ఏం చెప్తామంటే, అప్పుడు ఏం చెప్పగలమంటే పౌలు గారు చెప్పారు, ఆ భక్తులు అలా చెప్పారు, దావీదు అలా చెప్పాడు, హబక్కూకు చెప్పాడు, ప్రవక్తలందరూ చెప్పారు, పూర్వ భక్తులందరూ చెప్పారు, పూర్వ క్రైస్తవులు చెప్పారు, రాజుల సంఘం చెప్పారు. పౌలు గారు కూడా మాదిరి చూపిస్తున్నారు. ఏం చెప్పగలమంటే బ్రతుకుడు క్రీస్తే, చావైతే అది చెప్పగలం అన్నమాట. అంటే అర్థం ఏంటంటే క్రైస్తవుడు బ్రతుకు విలువైంది, బ్రతుకు చావు కూడా విలువైందే, చావు కూడా విలువైందే. అదేంటి కదా మనం ప్రభులో ఉన్న ఆ గొప్పతనం, గొప్ప ఆశీర్వాదము. బ్రతుకు విలువైందే, మరణము విలువైంది. అది పాత నిబంధన కూడా భక్తులు మరణం దేవుని యెహోవా దృష్టికి విలువగలది అంటాడు. ఆ విషయాన్ని స్వయముగా పౌలు గారు అంటారు. ఫిలిప్పీ పత్రిక 2:1-2 బ్రతుకుడు క్రీస్తే, చావైతే ఎందుకు చెప్పారు తెలుసండి? నేను చనిపోతే ప్రభుత్వం ఉంటాను, అది ధైర్యం అండి. ఎవరుతాడండి? చూద్దాం, అక్కడే చూద్దాం ఒకసారి. 1:21 అది చదువుకుని మనం నేర్చుకుందాం. మన ధైర్యం ఎలా ఉండాలి? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము. లోపల ఎవరు చెప్పగలరండి? అలాగా లోపల ఎవరు చెప్తారండి? లోపల ఎవరైనా చావు లాభం చెప్తారా? ఎవరు చెప్తున్నారు? ప్రభువు నమ్మిన భక్తుడు చెప్తున్నాడు. మనమేం చెప్పాలి? చెప్పండి, మనమేం చెప్పాలి? ఎందుకు అలా చెప్పాలి? ఎందుకు అలా చెప్తున్నాడు ఆయన? చదవండి తర్వాత 22. ఆయనను శరీరంతో నేను జీవించుడే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకులు పడి ఉన్నాను. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. ఏంటంటే క్రైస్తవుడు చనిపోతే ఎవరితో ఉంటాడంటే? క్రీస్తుతో. ఎవరితోడంటే? క్రీస్తుతోనా సాతానుతోనా? ఎక్కడుండాలి? అది చనిపోయిన అసలు గొడవండి. అసలు చరిత్ర చనిపోయింది, బ్రతకడానికి ఏం లేదండి. నమ్మిన అమ్మాయి ఆ రోజు బతికి తినేస్తారు. ఎవరైనా రోడ్డు వచ్చిందా? ఉద్యోగం చేస్తున్నా అదే భోజనం, చేయకున్న అదే భోజనం, పని చేసిన అదే భోజనం, పని చేయకపోయినా ఇసుకున్నా కలుసుకున్నా ఆ 8 మంది పడతారు కదా గొప్పగా. ఆ పొద్దుకి రోడ్డే ఉంది కదా, మరి ఏంటి ఎందుకని అంటే ఆత్మ గురించి మాట్లాడుతూ నేను క్రీస్తుతో ఉంటాను, అది నాకు మేలు కదా. ఆ చనిపోయిన లాభమే నాకు, బ్రతుకోలే ఆయన సేవ చేసుకుంటాను, ఆయన సేవ ఇచ్చారు, రక్షణ ఇచ్చారు, చేసుకుంటాను అని చెప్పడం అది గొప్ప. భక్తులు మనకి మాదిరి ఉన్నారండి. అందుకే పౌలు గారు నేను మాదిరి అయిన ప్రకారం అని చెప్పగలిగారు. ఈవేళ మనకి గొప్ప ఆశీర్వాదం దాచిపెట్టాడండి. బ్రతికినా లాభమే, చనిపోయినా అంటే
ఎవరు క్రైస్తవుడు అంటే పూర్వకాల సామెతలో ఏనుగు అనమాట. పూర్వకాల సామెతలో ఏనుగు ఏంటి విలువ? ఏ జంతు గురించి చెప్పడం సామెత. ఏనుగు చనిపోయినవయ్యే ఏనుగా, ఏనుగు చనిపోయినా బ్రతికినా అది సామెత కదా. ఇప్పుడు క్రైస్తవుడు చనిపోయిన లాభమే, బ్రతికినా లాభం. లాభంలో నష్టం ఉన్నావా? మన దేవుడు బలవంతుడా బలహీనుడా? మరి ఎలా ఉండాలి? బలం ఉందామా? చెప్పండి. సేవ చేసుకున్నావా? ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసు కలిగి సేవ చేసుకుంటే ఆయన బలవంతుడిగాను నువ్వు బలవంతురాలుగా నేను బలపరచగలదు ఆయన సిద్ధంగా ఉన్నాడు. చింతించవద్దు. ఏంటంటే అది ఒకటి నేర్చుకుని వెళ్దామా. చింత అనేది ఎవరు లేనప్పుడు ఇప్పుడు ఏదో ఆలోచన తెలిసింది, తీరదేమో సమస్య ఏమో అని అనుకో వెంటనే ప్రార్థన చేసేసుకోవాలన్నమాట. ఏం చేయాలమ్మా? ఆలోచించకూడదు, ప్రార్థన చేసేయాలి. ఈ సమస్య ఉంది, తీరని సమస్య ఆయన అది మీరు మీకు అప్పగించి చేస్తాను అని చెప్పగలవా? చెప్తే నీకు చింత లేదుగా. చింత లేకపోతే రోగం లేదు. చింత లేకపోతే చెప్పడే బలహీనతలు కారణం చింతండి. ఈవేళ ఆసుపత్రులు నిండా జగనండి. పూర్వకాలం చిన్నప్పుడు తీర్థాలు అనేవాడు. తీర్థాలు ఇక్కడ దైవ దేవత తీర్థాలు. ఆ తీర్థాలకు వెళ్తే మామూలు జనం ఆ సమాజంలోను బయట మార్కెట్లోనూ రోడ్డు మీద తక్కువ జనం చూస్తామండి. తీర్థం అయితే ఆ భూమంతా నిండిగా ఉంటారండి. ఆ ప్రాంతం అంతా తీర్థాలు వచ్చిన జనం అంటారు. ఈ మాట చెప్తుంది సార్. ఇప్పుడు ఆసుపత్రులు తీర్థాలండి. ఆసుపత్రులే పూలుగా నిండిపోవడమే. ఏ ఆసుపత్రిగా నిండిపోవడమే కారణం చింత. అంటే చింత. దేవుని చింతించుద్దామా? చింతించొద్దయ్యా నేను ఉన్నానని చెప్తే మనం ఇంకా చింతించామనుకోండి ఏంటి పరిస్థితి? నువ్వు ఆయన బలవంతుడే నమ్మలేదు, బలపరిచేవాడు అని కూడా నమ్మలేదు. కనుక ఈ వేళ పిలుపొచ్చిన చాలా విలువైన సంగతులు అండి. ఒక ఆవిడండి గోచారు. ఆ రోజు ఏదో ఇంట్లో చిన్న అకేషన్ అయితే వాళ్ళు మటన్ వండారు, చికెన్ వండారు, చేపలు ఫ్రై చేశారు, చేపలు పులుసు ఉందండి, ఇంకా ఇష్టమైన కాయగూరలు ఉందండి. గిన్నెండు పెట్టారు. గిన్నెండు పెడితే ఆవిడ కూర్చుని అన్నం అలా గలుగుతుందండి. ఈ కలుపు తినాలి కదా, తినాలదా కలుపులేక అన్నం కూరతో కలుపుతుంది, ఎంత కలుపుతుంది. ఇలాగ అడిగారంట, ఏంటి ఎలాగ భోజనం పెడితే అలాగే కలుపుతాం, అలాగే ఏంటి ఏంటి అని అడిగారంట. ఇవి ఎలా తినేస్తాం రేపు సంగతి ఏంటో అంటున్నారు. ఎలా తినేస్తాం రేపు సంగతి ఏంటో అంటున్నారు. ఇక అన్నం ఏమి పని చేస్తే మంచికే, ఇన్ని పదార్థాలు పనిచేస్తాయా? మరి నువ్వెప్పుడు ఏం చదువుతున్నావా, తిన్నావా? ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏ అందరూ ఉన్నారు.